నమస్తే అండి అందరికీ. ఈరోజు హెల్దీ అండ్ టేస్టీ పాలకూర పకోడీ ఎలా చేయాలో చూపిస్తాను. ముందుగా ఒక గిన్నె తీసుకొని సన్నగా తరిగిన ఆనియన్స్ బాగా సన్నగా తరగాలండి. పకోడీలకు అలా తరిగితేనే బాగుండిద్ది. తర్వాత సాల్టు, కారం, అల్లం వెల్లుల్లి పేస్టు, ఆయిల్, పచ్చిమిర్చి, పాలకూర కూడా సన్నగా తరిగి పెట్టుకోవాలి. కొత్తిమీర అన్నీ వేసి బాగా కలపాలి. కలిపేటప్పుడు వాటర్ అనేవి బయటికి రావాలి. ఫుల్గా అంతా వాటర్ వచ్చేస్తే అప్పుడు టేస్ట్ బాగుండిద్ది పకోడా. అలా చూపిస్తున్న విధంగా బాగా కలపాలి. తర్వాత శనగపిండి మనకి ఎంత కావాలో అంతగా కొంచెం గట్టిగానే కలుపుకోవాలి. అప్పుడే పకోడా కూడా గట్టిగా క్రిస్పీగా ఉండిద్ది. ఇప్పుడు ఒక కడాయి పెట్టుకొని కడాయిలో ఆయిల్ పోసుకోవాలి. ఆయిల్ హీట్ అయిందో లేదో చూసుకొని, హీట్ అయిందండి, పకోడా వేసుకోవాలి. పకోడా ఎక్కువ వేయకూడదు, ఆయిల్లో నిండుగా వేస్తే అది సరిగా కాలదు. కొంచెం పల్చగా వేసుకోవాలి. అలా కాలకపోతే మళ్ళీ టేస్ట్ ఉండదు. చూపిస్తున్న విధంగా పల్చగా వేసుకొని బాగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే విధంగా కాల్చుకోవాలి. గోల్డెన్ బ్రౌన్ కలర్ వస్తేనే బాగుంటుందండి. అలా అని రెడ్గా రాకూడదు, అలా అని అసలు కాలకుండా ఉంచకూడదు. చూపిస్తున్న విధంగా వస్తేనే టేస్ట్ బాగుంటుంది. ఇప్పుడే వర్షం పడుతూ ఉంది, అందుకోసమని పకోడా చేసుకుంటా ఉన్నాం తినడానికి. వేడివేడిగా చల్లగా ఉన్నప్పుడు మనం వేడివేడిగా తింటే చాలా బాగుండిద్ది కదా. అంతే అండి, హెల్దీకి హెల్దీ, టేస్టీకి టేస్టీ పాలకూర పకోడా రెడీ. థ్యాంక్ యూ.